సేవ్ ద టైగర్ సీజన్ 3 సీజన్ 1 తో కంపేర్ చేస్తే సీజన్ 3 మిమ్మల్ని అంతలా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. కాకపోతే సీజన్ 3 కూడా వర్త్ వాచింగ్ సిరీసే. అసలు ఈ సిరీస్ మెయిన్ ప్లాట్ ఏంటి అండ్ పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అన్న దాని గురించి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. సినిమా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఈసారి ఏకంగా స్టోరీని మన ఫ్రస్ట్రేషన్ ఉన్న హస్బెండ్స్ డైరెక్ట్ దేవుళ్ళతో కనెక్ట్ చేస్తారనమాట. 2 వరల్డ్స్ కి సంబంధించి ఉంటది. ఈ ముగ్గురు టైగర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే వరల్డ్ లో ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎక్కడికి వచ్చి వీళ్ళు అక్కడికి వెళ్తే అసలు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఆ కన్ఫ్యూజన్ నుంచి జనరేట్ అయ్యే కామెడీ ఎలా ఉంటది అన్నదే బాగా చూపించారు. అందరూ ఎంజాయ్ చేస్తారనమాట కన్ఫ్యూజన్ కామెడీని. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో గంటా రవిగా ప్రియదర్శి ఎరగొట్టేశాడు ఈసారి. ఒక ఎమ్మెల్యేగా తన యాక్టింగ్ అయితే పీక్స్. నిజంగా మెయిన్ హైలైట్ ఈ సీజన్ 3 లో ఎవరన్నా హైలైట్ అయ్యారు అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రియదర్శి హైలైట్ అవుతున్నాడు 3 టైగర్స్ లో. కాకపోతే ఈసారి వన్ అండ్ ఓన్లీ హైలైట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రియదర్శి మాత్రం ఎమ్మెల్యే క్యారెక్టర్ లో చెదగొడిశాడు. అండ్ రిమైనింగ్ 2 టైగర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు పర్ఫెక్ట్ గా జస్టిస్ చేశారు అనిపించింది. అండ్ కమింగ్ టు ద మూవీ పాజిటివ్స్, ఇంతకు ముందు చెప్పినట్టే 3 టైగర్స్ ఎరగొడేశారు. అండ్ వైఫ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ స్టోరీ ప్లాట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కన్ఫ్యూజన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ 2 వరల్డ్స్ కి సంబంధించి ఆ ట్రాన్సిషన్స్ కూడా చాలా బాగున్నాయి. సీజన్ 1 కన్నా బాగున్నా అంటే అఫ్ కోర్స్ ఆ సీజన్ 1 ఇస్ ద అల్టిమేట్. కాకపోతే సీజన్ 3 కూడా మనం ఎంజాయ్ చేసే విధంగానే ఉంటది. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఆ విఎఫ్ఎక్స్ ఆడియోనే అస్సలు సింక్ అవ్వలేదు. అఫ్ కోర్స్ సిరీస్ కి అంతకన్నా మంచి విఎఫ్ఎక్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. కాకపోతే ఇంకా బాగా చూపించుంటే బాగుండేది. అండ్ కొన్ని చోట్ల కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతూ ఉంటది. అండ్ కొన్ని చోట్ల మళ్ళీ వరల్డ్ 2 వరల్డ్ 1 వరల్డ్ 2 వరల్డ్ 1 అని చెప్పేసి వేస్తూ ఉంటారు అనమాట. ఆ ట్రాన్సిషన్ మనం ఆల్రెడీ కనెక్ట్ అయిపోయాం. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటారో మనకు తెలుసు. అయినా సరే మళ్ళీ పద్దాక వరల్డ్ 1 వరల్డ్ 2 అని ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ వేసారు, అది కూడా కొంచెం నాకు ఇరిటేటింగ్ అనిపించింది అనమాట. ఇంతే నెగిటివ్స్ పెద్దగా ఏం లేవు, పాసిబుల్ అయిపోయాయి. అంటే కొన్ని చిన్న నెగిటివ్స్ ఉన్నాయి. కాకపోతే అది మనం వాళ్ళ క్యారెక్టర్స్ తో ట్రావెల్ అవుతూ ఉంటాం కదా, మనం అది మర్చిపోతాం అనమాట. వాళ్ళ క్యారెక్టర్స్ తో ట్రావెల్ అయిపోతూ ఉంటాం. మనం అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి, ఆ కామెడీ ఏంటి అన్నది మాత్రమే చూస్తాం. సో ఓవరాల్ గా చెప్పాలంటే సేవ్ ద టైగర్ సీజన్ 3 నాకు బాగా నచ్చింది. కంపేర్ టు సీజన్ 1 అంతలా అనిపించలేదు, సీజన్ 2 కూడా అంతలా అనిపించలేదు. ఎంతైనా ఫస్ట్ వచ్చే సీజన్ అల్టిమేట్, సీజన్ 3 ఇట్స్ వర్త్ వాచింగ్ అని చెప్తా. అండ్ ఎవరైనా సేవ్ ద టైగర్ సీజన్ 3 టైం పాస్ కోసం చూడాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ సిరీస్ చూడొచ్చు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇంకో సిరీస్ కూడా నేను రికమెండ్ చేస్తా, ఆల్రెడీ చూసే ఉంటారు. టీచ్ యు ఏ లెసన్ అని ఒక వెబ్ సిరీస్ ఓటీటీలోకి రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఆ సిరీస్ కూడా చాలా బాగుంటది. ఈఆర్పీబీ ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో అన్న కాన్సెప్ట్ మీద ఆ సిరీస్ వచ్చింది. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క సినిమా కింద ఉంటది అనమాట. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి, 10 అవర్స్ పైన ఉంటది ఆ సిరీస్. అది కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ సిరీస్ కూడా మీకు బాగా నచ్చుతుంది. అండ్ అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఇంకో వీడియో చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 2 సిరీస్ చాలా బాగున్నాయి. ఈ 2 ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే ఈ 2 వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చింది అనమాట. ఇది ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తా చూడమని. మీరేమనుకుంటున్నారు? నాకైతే సీజన్ 1 తో కంపేర్ చేస్తే సీజన్ 3 సేవ్ ద టైగర్స్ నాకైతే అంతలా అనిపించలేదు. కాకపోతే నచ్చింది, బాలేదని చెప్పట్లా. సేవ్ ద టైగర్స్ సీజన్ 3 ఇట్స్ వండర్ఫుల్ సిరీస్. అండ్ టీచ్ యు ఏ లెసన్ కూడా ఆ వెబ్ సిరీస్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ 2 నేను రికమెండ్ చేస్తాను. ఎవరైనా టైం పాస్ కోసం వెబ్ సిరీస్ చూద్దామని అనుకుంటే నా మెయిన్ ప్రయారిటీ లిస్ట్ లో ఈ 2 సిరీస్ ఉంటే మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. రివ్యూ కొంచెం సింపుల్ గా ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, టాటా, బై బై.